ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 2వ వచనం. He was being carried to the temple gate called Beautiful, where he was put every day to beg from those going into the temple courts. Acts chapter 3 verse 2. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మన యొక్క గమ్యాన్ని నిర్ణయించేది మనం కాదు, మన చుట్టూ ఉన్న మనుష్యులే అనుటకు ఈరోజు వాక్యము ఒక సాక్ష్యంగా కనబడుతుంది. అవునండి, మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చేయాలో, ఏమి మాట్లాడాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చెయ్యాలో, ఏం మాట్లాడాలో, ఎలా జీవించాలో మనకు తెలియపరిచేది ఎవరు అంటే, మనకు ఇష్టం లేకపోయినా బలవంత పెట్టేది ఎవరు అంటే మన చుట్టూ ఉన్న మనుషులే. కొన్నిసార్లు అవి మనకు సహాయం చేయొచ్చేమో కానీ అనేక సార్లు మనల్ని ప్రమాదములో పెట్టేవిగాను, నిస్సహాయులుగా మార్చేవిగాను ఉంటాయండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు కూడా నీకు ఇష్టము లేని, నీకు అనుకూలముగా లేని, నిన్ను ఇబ్బందులు పెడుతున్న పనిలోనో, చదువులోనో, ప్రదేశంలోనో ఉన్నావేమో. నీకు నచ్చని పని నీతో బలవంతంగా చేయిస్తున్న పరిస్థితిలో నీవు ఉన్నావేమో. నీ చుట్టూ ఉన్నవారు నీ ఫేట్ని డిసైడ్ చేస్తున్నారేమో. నిన్ను నిస్సహాయమైన చేతగాని వ్యక్తిగా మారుస్తున్నారేమో. ఒకవేళ నీవు ఇటువంటి పరిస్థితుల్లోనూ ఉంటే దానిలో నుండి బయటికి రా, దేవుణ్ణి ఆశ్రయించు, ఆయనే నీకు సరైన మార్గం చూపిస్తారు. ఈరోజు వాక్య భాగములో మనము చూస్తున్న ఆ వ్యక్తి పుట్టుక నుంచే కుంటివాడుగా ఉన్నాడు. మరి తనకు తల్లిదండ్రులు, సహోదరులు ఉన్నారో లేదో తెలియదు. ఆదరించేవారు, చూసేవారు ఉన్నారో లేదో లేఖనములో వ్రాయబడలేదు. కానీ కొందరు మనుష్యులు అతన్ని దేవాలయపు ద్వారం వద్ద కూర్చోబెట్టి భిక్షం అడుగుటకు ప్రేరేపిస్తున్నారు. ప్రతిరోజు ఈ విధంగానే చేస్తున్నారు. ఆలోచించండి, ఆ వ్యక్తిని అలా రోజు గుడిమెట్ల ముందు కూర్చొనిబెట్టకుండా ఏదైనా చిన్న పనిలో అతన్ని ఉంచితే, ఏదో ఒక పని చేసుకో అని అతన్ని ప్రోత్సహిస్తే చాలా బాగుండేది. కానీ మనుషులు అతని పట్ల అలాంటి వైఖరిని కలిగి లేరు. ఇతను కుంటివాడు కదా, ఇతను నడవలేనివాడు కదా, ఇక ఇతని జీవితం ఇంతే, ఇదే బ్రతుకు, కేవలం భిక్షమెత్తుకోవడానికే పనికొస్తుందని వారే డిసైడ్ చేశారండి. అవును ప్రియమైన సహోదరులారా, ఈ లోకము, మన చుట్టూ ఉన్నవారు మన యొక్క చదువు చూసి, మన యొక్క పై రూపం చూసి, మన యొక్క ఆర్థిక స్థితిని చూసి మనల్ని అంచనా వేస్తారు. నీవు ఈ పనికే కరెక్ట్ అని వారే నిర్ణయిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వింటున్న మనం కూడా అవును కదా, వారు చెప్పిందే కరెక్ట్ కదా అని అనుకుంటుంటాం. ఇక ఆ విధంగానే జీవించడానికి అలవాటు పడిపోతాం. అక్కడితోనే ఆగిపోతుంటాం. నేనెందుకు చేయలేను, నేనెందుకు సాధించలేను, నా వలన ఎందుకు కాదు, నాకేం తక్కువ, నాతో పాటు నన్ను సృజించిన దేవుడు ఉన్నాడు కదా అని కూడా మనలో ఆలోచన రాదు. ఎందుకు అంటే ఆ పుట్టుకుంటివాడు కూడా వారు అలా గుడిమెట్ల ముందు కూర్చోబెడుతుంటే, ఎందుకయ్యా నన్ను ఇక్కడ కూర్చోబెడుతున్నారు, నాకు ఒక పని ఇప్పించవచ్చు కదా, నాకు చదువు చెప్పించవచ్చు కదా, ఇలా అడుక్కోవడం కాకుండా బ్రతకడానికి ఒక మార్గము చూపించవచ్చు కదా అని ఎప్పుడూ అడగలేదు. అసలు అడుగుదాము అనే ఆలోచన కూడా చేయలేదు. మనం కూడా అంతేనండి. ఈ లోకము నీకు ఈ మార్గమే కరెక్ట్ అంటుంది, మనము దానిలోనే చిక్కుకొని పోతాం. ఇక అక్కడితో ఆగిపోతాం. దేవుడు ఉన్నాడు, సమస్తాన్ని మార్చగల సమర్థుడైనటువంటి, సజీవుడైనటువంటి యేసయ్య నాతో ఉన్నాడు అని మాత్రం ఆలోచించలేము. అపవాది మనల్ని అలా లాక్ చేస్తాడు. అయితే ఒక రోజున దేవుడు పేతురు, యోహాన్ల ద్వారా అతని జీవితాన్ని మార్చివేశాడు. ఎటువంటి భవిష్యత్తు లేదు అనుకున్న అతని జీవితంలో ఆశలని దేవుడు కలిగించాడు. ఇక ఇంతేనేమో, ఇదేనేమో అని అనుకున్న అతని జీవితమును క్షణాల్లో దేవుడు మార్చాడు. మరలా ఎన్నడూ భిక్షము అడిగే పరిస్థితి రాకుండా దేవుడు అతనికి కాళ్ళనిచ్చాడు, నడిపించాడండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఇక ఎప్పటికీ మారవు అని అనుకుంటున్న పరిస్థితులు ఉన్నాయేమో. ఇక నా ఆరోగ్యం ఇంతే, ఇక నా భర్త ఇంతే, ఇక నా ఆర్థిక పరిస్థితి ఇంతే, నా కుటుంబం ఇంతే, ఎప్పటికీ నేను ఇలానే మిగిలిపోతాను అని ఆలోచిస్తున్నావేమో.
అటువంటి నిరుత్సాహమైన ఆలోచనలను నీ నుండి తొలగించు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. మనుషులు నీకు చెప్పింది ఫైనల్ కాదు, దేవుడు చెప్పేదే ఫైనల్. ఆ రోజు ఆ పుట్టుకుంటివాడిని నడిపించి ఎలా నూతన జీవితము అతనికి ఇచ్చాడో అదేవిధంగా నీ యొక్క జీవితంలో కూడా నీవు ఊహించని అద్భుతమును జరిగించి నీకు కూడా నూతన జీవితాన్ని ఇస్తాడు. ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి మనుషులు చెప్పే మాటలను బట్టి, వారు నీతో అంటున్న వాటిని బట్టి నిరాశలో నీవు జీవించకు. ఆశ కలిగి ఏదైనా సాధించగలను అనే దృఢ సంకల్పముతో దేవుణ్ణి సేవించు, ఆయనను ఆశ్రయించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. అందును బట్టి మీకు స్తోత్రములు నా తండ్రి. అవును ప్రభువా, మాకు ఇష్టము లేనివి, మాకు అనుకూలముగా లేని పనులను మేము చేస్తూ ఈ రోజున నలిగిపోతున్న స్థితిలో ఉంటే మా యొక్క స్థితిని ఎరిగిన దేవుడవు తండ్రి. అయా, మిమ్మల్ని మేము ఆశ్రయిస్తుండగా మాకు సరైన మార్గమును చూపించండి తండ్రి. వాక్యములో చెప్పబడిన రీతిగా నా ప్రభువా అన్నీ చూస్తున్న దేవుడవు ప్రభా, మా ఆర్థిక స్థితిని చూస్తున్న దేవుడవు, మా కుటుంబ సమస్యలను చూస్తున్న దేవుడవు ప్రభా. అయా, వాటన్నిటి నుండి విడుదల దయచేయమని అయా మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా, అయా మరి తండ్రి మీ పైన ఆశ పెట్టుకొని ఉండగా, అదేవిధంగా తండ్రి మిమ్మల్ని సేవిస్తుండగా తండ్రి మాకున్న ప్రతి కొరతలను, ఇరుకులను, ఇబ్బందులను తీసివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, వాక్యము ద్వారా తండ్రి అయా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు నా తండ్రి. అయా, గొప్ప కార్యాలు తండ్రి బిడ్డల జీవితంలో మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా విరిగి నలిగిన హృదయముతో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా మీ యొక్క కరుణ, మీ కటాక్షము వారిపై ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున నా తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో అయా, వారికి ఉన్న వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి, మీరే వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించమని అయా ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాము. అయా, మరణ పడకపై ఉండి మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఆర్థిక సమస్యలు ప్రభా, కుటుంబ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అయా, వారికి ఉన్న అవసరతలను, అక్కర్లను తండ్రి మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము. అయా, వారికి ఏదైతే కొదువుగా ఉందో, ఏదైతే అవసరతలో ఉందో తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యములో వారి ప్రతి అవసరతను తీర్చండి. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడవు అయా, మీ బిడ్డలను తండ్రి మీరు పోషించే దేవుడవు తండ్రి. అదేవిధంగా నా తండ్రి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. అయా, వారి మధ్య ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులన్నిటి నుండి విడుదల దయచేయండి. మీ వాక్యానికి లోబడే మనస్సును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి వ్యభిచార వ్యసనాల నుండి, త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము. అదేవిధంగా నా తండ్రి అయా, ఎందరైతే బిడ్డలు చేతి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారో ప్రభా, నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితము వారు అనుభవించడానికి సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నామయ్యా. కృప చూపించండి. మీ కనికర హస్తము, మీ కృపగల హస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా, వారి కష్టార్జితం అంతటిని దీవించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, మరి తండ్రి గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి, గర్భఫలాన్ని దయచేయండి. అదేవిధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను, అభాగ్యులను ఆదుకొనండి. అయా, తల్లిదండ్రి లేని వారి పక్షాన మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయా, ప్రతి ఒక్క దైవజనుడికి మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ అనేకులు తండ్రి రక్షింపబడ్డానికి కృపను చూపమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని
నాథుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల ఆశీర్వాదములతో, సకల మేలులతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.